ఒక మాట చెప్తున్నాను. ప్రకటనా గ్రంథము యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలు కలిగిన గ్రంథము. 7 రకములుగా యేసుక్రీస్తు వారు యోహాను గారికి కనపడతారు. ఈ ప్రకటనా గ్రంథములో ఉన్నదంతా కూడా ఆయన యొక్క ప్రత్యక్షతే. 7 రకములుగా యేసుక్రీస్తు వారు యోహాను గారికి కనపడడం ఈ ప్రకటనా గ్రంథం యొక్క ప్రాముఖ్యత. ఒక రకముగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా మనము తెలుసుకోవాలి, పరిపూర్ణంగా ఎరిగి ఉండాలి అంటే ఈ ప్రకటనా గ్రంథము చాలా ప్రాముఖ్యంగా మనకి ఉపయోగపడుతుంది. ప్రత్యక్షత అంటే అర్థం ఏమిటి అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం. జనరల్గా యేసుక్రీస్తు వారు అని ఎలా చూస్తారు క్రైస్తవ లోకం అంటే స్వస్థత చేకూరితే స్వస్థతనిచ్చే దేవుడిగా చూస్తారు. అంటే స్వస్థత కళ్ళద్దాలు పెట్టుకుంటే యేసుక్రీస్తు వారు స్వస్థతనిచ్చే దేవుడిగా కనపడతారు. సహాయం అనే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఆయన సహాయం చేసే దేవుడిగా కనపడతారు. ఆదరణ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఆయన ఆదరించే దేవుడిగా కనపడతారు. ఓదార్పు అనే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే యేసుక్రీస్తు వారు ఓదార్పునిచ్చే దేవునిగా కనపడతారు. కానీ ఈ ప్రత్యక్షత గ్రంథములో యేసుక్రీస్తు వారు మనం ఏ కళ్ళద్దాలు పెట్టుకోకుండా ముసుగు లేని హృదయముతో మనం చూస్తే ఆయనను ఉన్నది ఉన్నట్టుగా చూస్తాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది మనం చదివిన మాటలో. ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని. యోహాను గారు చెప్తున్న మాట, నేను మొదట ఒకసారి స్వరం విన్నాను, అదే స్వరము మళ్ళీ నాతో మాట్లాడుతుంది. ఒకసారిట యోహాను గారితో ఆ స్వరము వినపడిందట ఆయనకి. ఆ స్వరము ఎలాగ వినపడిందంటే 1వ అధ్యాయము ప్రకటనా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతున్నాం. ప్రభు దినమందు ఆత్మవశనుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నేను చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, తుయితేరి, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికి అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకనిని చూచితిని. ఇది మొదటిసారి యేసుక్రీస్తు వారి యొక్క స్వరము యోహాను గారికి వినపడుతుంది. యోహాను గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇదిగో నువ్వు చూచుచున్న వాటిని, ఇదిగో 7 సంఘముల పేర్లు చెప్పి ఆ 7 సంఘములకు నువ్వు రాయి అని చెప్పిన తర్వాత నా వెనుక మాట్లాడుతున్నది ఎవరా అని నేను వెనుతిరిగి చూచితిని. వెనకాల ఎవరు మాట్లాడుతున్నారా అని యోహాను గారు వెనక్కి తిరిగి చూశారట. ఇక్కడ యోహాను గారి గురించి ఒక మాట మనం మాట్లాడదాం. యోహాను గారికి యేసుక్రీస్తు వారు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో. ఎందుకు అంటే యోహాను గారు ఆంద్రియ బాప్తిజం ఇచ్చి యోహాను గారి దగ్గర శిష్యులుగా ఉన్నప్పుడు యేసయ్య బాప్తిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను గారు చెప్తారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని యొక్క గొర్రె పిల్ల, ఈయనను వెంబడించుడి అని బాప్తిజం ఇచ్చి యోహాను గారు చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా యోహాను గారిని వెంబడించిన వ్యక్తులలో, శిష్యులలో యోహాను గారు మొదటివాడు. యోహాను గారు బాప్తిజం ఇచ్చి యోహాను గారి దగ్గర శిష్యులుగా ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను గారే యేసయ్యను వెంబడించు అని చెప్పినప్పుడు యేసయ్యను వెంబడించడం మొదలుపెట్టారు. ఇంకొక మాట కూడా చరిత్రకారులు చెప్తారు. ఈ యోహాను గారు ఎవరు అంటే తల్లి అయిన మరియకు సోదరి అయిన సలోమి కొడుకు అంటారు. ఓకే, అది పక్కన పెడితే ఆయన పరిచర్యలో ఆయన వెంబడిస్తూ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ తిరిగిన వ్యక్తి. 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు వారిని అంటిపెట్టుకున్న వ్యక్తి. యేసుక్రీస్తు వారిని దగ్గర నుండి నడిచిన వ్యక్తి. ఒక రకంగా యేసుక్రీస్తు ఒక బిరుదు ఉంది యోహాను గారికి.
ఆయన రొమ్మున ఆనుకొని కూర్చుని ఉన్న శిష్యుడు. యోహాను గారికి ఉన్న బిరుదేంటి? యేసుక్రీస్తు వారి రొమ్మున ఆనుకొని కూర్చున్న శిష్యుడుగా యోహాను సువార్తలో ఆయన మనకి చెప్తారు. రొమ్మున ఆనుకొని కూర్చోవడం అంటే యేసుక్రీస్తు వారికి అంత దగ్గరగా తెలిసిన వ్యక్తి, అంత దగ్గరగా ఉన్న వ్యక్తి. మరి యోహాను గారి యొక్క విషయం చెప్తే, శిలువ మరణం వేస్తున్నప్పుడు, శిలువ మరణము పొందుతున్నప్పుడు, ఆ బలియాగము జరుగుతున్నప్పుడు శిష్యులందరూ పారిపోయినా శిలువ కింద నిలబడిన ఆ మహావేదనను, మహాబలియాగాన్ని ప్రత్యక్షముగా చూసిన వ్యక్తి యోహాను గారు. శిలువ మీద ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క పరిస్థితిని, ఆయన మాట్లాడిన ప్రతి మాటని శిలువ కింద నిలబడి చూసిన వ్యక్తి యోహాను గారు. ఆయన మరణముకు సాక్ష్యముగా ఉన్న వ్యక్తి. శిలువ మీద నుంచి దింపి సమాధిలో పెడుతున్నప్పుడు సాక్షిగా ఉన్న శిష్యుడు ఆయన. సమాధి చేసిన వ్యక్తిలో ఆయన కూడా ఉన్నారు. తర్వాత తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసుని చూసిన వ్యక్తిగా ఉన్నారు. 40 దినములు అనేక మందికి కనపడినప్పుడు ఆ యొక్క స్థితిని చూసిన వ్యక్తిగా ఉన్నారు. అదే విధముగా ఆయన మోక్షానికి వెళుతున్నప్పుడు, పరలోకానికి వెళుతున్నప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు యోహాను గారు. శిష్యులు అనేక మంది ఉన్నారు, కానీ ఈయన పొందిన ఆ అనుభూతి, ఈయన పొందిన ఆ ధన్యత మిగతా శిష్యులకు లేదు. కానీ ఆయన చెప్తున్న మాట చూడండి, నేను వెనుతిరిగి చూడగా దీపస్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుణ్ణి పోలిన, అంటే యేసుక్రీస్తుని చూశానని ఎందుకు రాయలేకపోతున్నారు అక్కడ? నేను యేసుక్రీస్తుని వెనుతిరిగి చూడగా నాకు యేసయ్య కనపడ్డారు అని ఎందుకు చెప్పలేకపోయారు యోహాను గారు? తెలుసా? అంతవరకు తెలిసిన యేసుక్రీస్తు వారు వేరు, మహిమలో ఉన్న యేసుక్రీస్తు వారు వేరు. దేవునికి స్తోత్రం. అంతవరకు యోహాను గారికి తెలిసిన యేసుక్రీస్తు వారు వేరు, పరలోకములో మహిమాస్వరూపిగా, దేవునిగా, సర్వశక్తిమంతునిగా ఆ కనపడుతున్న యేసుక్రీస్తు వారు వేరు. అటువంటి యోహాను గారే తడబడుతూ అన్నాడు, నేను మనుష్య కుమారుణ్ణి పోలిన. ఈయన మనుష్య కుమారుడు లాగే ఉన్నాడే, నా హృదయానికి అనిపిస్తున్నాడే, యేసుక్రీస్తు వారు లాగే ఉన్నాడే అనుకుంటూ రాస్తున్న మాట, మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకని నేను చూస్తున్నాను. ఎందుకు ఈ మాట నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్నానంటే, దేవుడు కృప చూపించి మనం అందరం పరలోకానికి వెళ్తే, ఒకవేళ యేసయ్య కనపడితే, నువ్వు చూసిన కళ్ళద్దాల్లోంచి యేసయ్య అలా కనపడకపోతే, ఈయన యేసయ్య ఏమో కాదేమో అనుకుంటే హాయ్ అని చెప్తావేమో నువ్వు అన్నీ చూసి. గుర్తుపట్టగలుగుతావా యేసయ్యను నువ్వు? అంత దగ్గరగా జీవించిన యోహాను గారే గుర్తుపట్టలేకపోతున్నారు. పోలిన. మరి నీవు నేను యేసుక్రీస్తు వారి గురించి పరిపూర్ణమని మనం తెలుసుకోగలిగితేనే ఆ మహిమలో ఉన్న యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టగలుగుతావు. ఆయన గుర్తుపట్టలేని వాళ్ళు పరలోకానికి వెళతారా? ఒక్కసారి ఆలోచించు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు యోహాను సువార్తలో. అద్వితీయ సత్యదేవుడైన దేవుణ్ణి, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే, తెలుసుకున్నటకే నిత్య జీవం అట. మరి ఇక్కడ యోహాను గారు పొందుతున్న అనుభూతి చూడండి, నేను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూశాను. తర్వాత ఆ 13వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆయన వర్ణిస్తున్నాడు మహిమలో ఎలా ఉన్నాడా అని. మహిమా ప్రత్యక్షత అంటారు దాన్ని. ఆ మొదట వినబడిన స్వరమట మళ్ళీ 4వ అధ్యాయంలో ఆయనకు వినపడుతుంది, మరొక్కసారి మాట్లాడుతుంది. ఆ మరొక్కసారి ఆ స్వరమును మళ్ళీ యోహాను గారు వింటున్నారు. విని అని అంటున్న మాట చూడండి, ఆ స్వరమును మళ్ళీ వింటిని, ఆ మాటలాడువాడు ఏం చెప్తున్నారు, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఇది మామూలు మాట కాదు, మామూలు పదము కాదు ఇది.
ఇక్కడికి ఎక్కిరమ్ము. తెలుసా నా సహోదరి సహోదరుడా, నీ పక్షమున నా పక్షమున ప్రభు పలకవలసిన మాట ఇది. ప్రభు పలకవలసిన మాట, మన నిరీక్షణ ఆ మాట కోసమే. మనము క్రైస్తవ జీవితము జీవిస్తున్న మన నిరీక్షణ దాని కొరకే మన క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము. ఎక్కిరమ్ము నా సంగమా, నా ఆత్మ ఇక చాలు, వచ్చేయి నా దగ్గరికి అనే మాట కోసమే నిరీక్షిస్తున్నాం మనం. ప్రకటనా గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం, చివరి పేజీ. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడట, వినువాడు కూడా రమ్ము అని చెప్పాలట. ఈ మాట కోసమే మన క్రైస్తవ జీవితం, మన ఉపవాస ప్రార్థనల క్రమము కానీ, మన క్రైస్తవ జీవిత ప్రార్థనలు కానీ, మన క్రైస్తవ జీవిత ఆరాటము కానీ, మన నిరీక్షణ కానీ దేని కొరకు? జ్వరాలు తగ్గించుకోవడం కోసమా? స్వస్థతల కోసమా? స్వస్థతల కోసం మాత్రమేనా? ప్రభువు నుంచి సహాయము పొందడానికి మాత్రమేనా మన క్రైస్తవ జీవితం? ఈ లోకంలో బతికితే చాలు, ఈ లోకంలో సంతోషంగా బతికితే చాలు, దాని కొరకు మాత్రమేనా? కాదు నా ప్రియ సహోదరి. ప్రభు ఈరోజు మనకు చెప్తున్నాడు, మనం ఎందుకు దేవుని బిడ్డలుగా మారాము, ఎందుకు రక్షణ పొందుకున్నాము, ఎందుకు క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము, మన లక్ష్యం ఏమిటి, మన గమ్యం ఏమిటి, మన అంతిమ ప్రయాణం ఎక్కడికి, ఎందుకు మనం దేవుని బిడ్డలుగా జీవించాలంటే ఇదిగో ఈ పిలుపు కొరకు మాత్రమే. ఈ పిలుపు కొరకు మాత్రమే. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము రమ్ము అని చెప్పుచున్నాడట. ఎవరు ఆత్మ? పరిశుద్ధాత్మ. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమి చేస్తున్నాడు ఆయన అంటే, నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఎలాగ సిద్ధపరుస్తున్నాడంటే, పెళ్లి కుమార్తెగా, సంఘాన్ని వధువుగా, పెళ్లి కుమార్తెగా, భార్యగా నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆయన సిద్ధపరిచి ఇదిగో ప్రభువు చేతికి అందించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి నా ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ ఒక మాట ఉంది చూసారా? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. తర్వాత మాట ఏంటో తెలుసా? వినువాడు రమ్ము అని ఈ బాధ్యత ఎవరిది? వినువాడు రమ్ము అని చెప్పవలసిన బాధ్యత ఎవరిది? వినేవాడిది. ప్రభు చెప్తున్నాడు, నా సంగమా, నా పెళ్లి కుమార్తె రా, సంగమా నా దగ్గరికి వచ్చాయి, నా ఆత్మ నా దగ్గరకు వచ్చాయి అన్నప్పుడు విన్నవాడు ఏం చెప్పాలి? ప్రభువా దా వచ్చి తీసుకెళ్ళిన ఆయన అని చెప్పాలి. చెప్పాలంటే తెలుసా? వినడం అలవాటు చేసుకోవాలి. దేవుని స్వరము వినే అలవాటు చేసుకోవాలి సంఘం. దేవుని స్వరం ఇది, దేవుని మాట ఇది, అలవాటు చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఆ విన్న వెంటనే ఇది ప్రభు స్వరం అని గమనించి గుర్తించి, ప్రభువా వచ్చి తీసుకెళ్ళు నాయనా, వినువాడు రమ్ము అని చెప్పాలి. చెప్పకపోతే తెలుసా? చెప్పకపోతే విడిచిపెట్టబడతావు. ఇదంతా ఎంత స్పాన్లో జరుగుతుంది? రెప్పపాటు కాలంలో. దేవునికి స్తోత్రం. ఎంతసేపులో జరుగుతుంది? ప్రభు రావడము, సంఘాన్ని ఆత్మని పిలవడము, పిలిచిన వెంటనే ప్రభువా మమ్మల్ని తీసుకువెళ్ళు అని మనం అడగడము ఎంతసేపులో జరుగుతుంది? రెప్పపాటు కాలంలో జరుగుతుంది. తెలుసా రెప్ప ఎంత స్పీడ్ కొట్టుకుంటుందో మనకి? అంతసేపుట్లోనే పిలిచింది స్వరము ప్రభువుదని, ఈ పిలుపు ప్రభువుదని గుర్తించే స్థితిలో మనం ఉన్నామా? లేదు. యేసయ్యే పిలిచాడు కదా అని ఫాస్టర్ గారికి ఫోన్ చేసి, ఫాస్టర్ గారు తెలుసా యేసయ్యేనా అని అడిగేంత సమయం ఉందా? ఎందుకంటే ఏ పాస్టర్ గారు ఉండరు, ఆయన వెళ్ళిపోయి ఉంటారు అప్పటికే. నీ భర్తకు ఫోన్ చేసి ఏమండేది యేసైన స్వరమేనా? ఉండడు, వెళ్ళిపోయి ఉంటాడేమో ఒకసారి నిన్ను వదిలేసి. నీ భార్యకి ఫోన్ చేసి యేసయ్య స్వరమేనా?
నీ నీ స్నేహితుడికి ఫోన్ చేసి యేసయ్య కనుక్కునేంత సమయం ఉందా? లేదు. మరి యేసయ్య స్వరము, యేసయ్య మాటని ఎంత తరువుగా అలవాటు చేసుకుని మనకు ఉంటుందో అంత త్వరగానే ఆయన స్వరం గుర్తుపట్టి ఆయన రమ్ము అనగానే వస్తున్నాను ప్రభువా తీసుకెళ్ళు అని నువ్వు అనగలిగితే వెంటనే పరలోకానికి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈరోజు మనం చదివిన మాటలో ఆ సాదృశ్యమైన మాట, యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడ ఎక్కిరమ్ము అని యోహాను గారినట ఆత్మవశునుడై ఉండగా ఆయన పరలోకానికి తీసుకువెళ్ళారు. దేవునికి స్తోత్రం. మనల్ని కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. చివరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, సిద్ధపాటు కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. మనం సిద్ధపాటు కలిగి ఉన్నవాడు ప్రభువుని స్వరమును అలవాటు చేసుకోవాలి, ప్రభువుని స్వరమును వినడం నేర్చుకోవాలి. ఇది ప్రభు స్వరమైన గుర్తించగలిగే స్థితిలోకి రావాలి. మనం ప్రభు ఎలాంటి స్వరము కలిగిన వాడో, ఎలాంటి మాటలు మాట్లాడేవాడో, నిన్ను ఏ రకముగా పిలిచే దేవుడో గుర్తించే స్థితిలో మనం ఉండగలగాలి, తరువుగా అలవాటు చేసుకోగలగాలి మనము. కానీ ఆ 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన అద్భుతమైన మాట, ఈరోజు మనకున్న శుభ సందేశం ఏమిటి అంటే, నేను తిరిగి చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకపు తలుపు తెరవబడి ఉందట. తెరవబడింది అని చెప్పలేదు, తెరవబడి ఆల్రెడీ ఉంది. శుభ సందేశం ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుకి ఆ తలుపు తెరిచే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి ఆ తలుపు తెరిచే ఉంది. తెలుసా, చిన్న విషయం అనుకుంటున్నావా పరలోకపు తలుపు తెరవడం అంటే? తెరిచి ఉందంటే తెలుసా, నీకు దయ కావాలా? సిద్ధముగా ఉంది పరలోకం నుంచి. నీకు ఆశీర్వాదము కావాలా? పరలోకం నుంచి రావడానికి సిద్ధముగా ఉంది. నీ ఆత్మీయ అవసరతలు, ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ ఈరోజు మనకు వస్తున్నాయి అంటే ఇదిగో పరలోకమందు తలుపు నీ కొరకు నా కొరకు తెరవబడి ఉంది. దేవునికి స్తోత్రం. దయగల దేవుడు, కనికరము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి పరలోక ఆశీర్వాదాలన్నీ ఇవ్వడానికి ఇదిగో తలుపు తెరిచి ఉంచాడు ఇంకా నీ కోసం, నా కోసం. యోహాను గారు చూస్తుంటే తలుపు తెరవబడి ఉంది. ఈ రోజుకి కూడా తలుపు తెరవబడి ఉంది. నీకు ఏది కావాలి? కనికరము కావాలా? దయ కావాలా? ఏ ఆశీర్వాదము కావాలి? ఈరోజు తెరవబడి ఉంది. కానీ ఆ తెరవబడిన తలుపు తండ్రి, ప్రియ సహోదరి సోదరుడా, మూసుకుపోయే సందర్భము కూడా ఉంది. మూసుకుపోయే సందర్భము కూడా ఉంది. ఆ పరలోక తలుపు మూసుకుపోయే స్థితి కూడా ఉంది. ఆ మూసుకుపోయే స్థితి లోపలే నువ్వు తెరుచుకోగలగాలి. ఆ తలుపు తెరవబడి ఉంది. నీకు రక్షణ కావాలా? దా ప్రభు దగ్గరికి రా, ప్రభుతో మాట్లాడు, ప్రభువుని నీ స్వరక్షకుడిగా అంగీకరించు, ప్రభువుని నీ దేవునిగా అంగీకరించు. ఆయనే నీ రక్షకుడని, ఆయనే పరలోకము నుంచి భూమి మీదకు వచ్చిన వాడని, నీ గురించి, నీ పాపముల గురించి, నువ్వు పొందవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నాడని, ఆయనే మాత్రమే పాపములు క్షమించే అధికారము గలవాడని, ఆల్రెడీ నీ కొరకు మహాయాగము చేసి ఉన్నాడని, ఆయనే నిజమైన రక్షకుడని నువ్వు గుర్తించి, ప్రభువా ఇదిగో నాయనా నీ రక్షణ నాకు కావాలి, నీ పరలోక రాజ్యము నాకు కావాలి, నీ దగ్గర నివసించే కృప కావాలి, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి నాయనా, నీలో మేము, మాలో నీవు జీవించే ఆ జీవితము కావాలి ప్రభువా అని ఈ లోకాన్ని నువ్వు వేరు చేసుకుని, లోకాన్ని విడిచిపెట్టి ఆయనలో నువ్వు జీవించడానికి ఇష్టపడుతుంటే, సిద్ధముగా ఉంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో రక్షణ సిద్ధముగా ఉంది నీకు, పాప క్షమాపణ సిద్ధముగా ఉంది నీకు, ఆయన పరిశుద్ధ రక్తము ఇంకా సిద్ధముగా ఉంది నీకు, నీ పాపములు కడగడానికి ఇంకా సిద్ధపడి ఉన్నాడు ఆయన. చేతులు చాచి నిలబడి ఉన్నాడు, ఇంకా నా బిడ్డ తిరిగి నా దగ్గరికి వస్తుందా అని. చేతులు చాచి చూస్తున్నాడు, నా బిడ్డ నా దగ్గరికి వస్తాడా ఇంకా అని. తన పాపములు కడుక్కొని, తన తప్పులు తెలుసుకొని,
తప్పిపోయిన చిన్న కుమారుడు ఏ రీతిగా వచ్చాడో, ప్రభువా ఇగో ఏం చెప్పాడు, నాన్న నీకును పరలోకముకు నీకును దేవునికి నేను విరోధముగా జీవించాను తండ్రి అని తన స్థితిని గైకొని స్థితిని తెలుసుకుని ఏ రకముగా వచ్చాడు. ఆ సొంత తండ్రే, లోకపు తండ్రే చేతులు చాచి నిలబడితే, నువ్వు పుట్టక ముందే నిన్ను ఎరిగినవాడు, నేను పుట్టక ముందే నేను తెలుసుకున్న దేవుడు, మరి ఆయన ఆ ప్రేమ, తన ప్రాణమునే ఇచ్చిన ప్రేమతో 2 చేతులు చాచి నీ కోసం ఎదురు చూస్తున్నాడే. ఆలోచించు నా సహోదరి సహోదరుడా, తలుపు తెరిచి ఉంది అంటే తెలుసా, ఇంకా మనకి కృప ఉంది. ఇంకా నీకు కృప కావాలా, కృప ఇవ్వగలిగిన వాడు. దయ కావాలా, దయ ఇవ్వగలిగిన వాడు. ప్రేమ కావాలా, ప్రేమ ఇవ్వగలిగిన వాడు. ఆత్మీయ పరలోకపు ఆశీర్వాదాలన్నీ ఇవ్వగలిగిన దేవుడు ఇంకా తలుపు తెరిచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా తలుపు తెరిచి ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ దా, నా దగ్గరికి వస్తావా, నా దగ్గరికి వస్తావా నా బిడ్డ అని ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడు ఎదురు చూస్తున్నాడు. మరి సిద్ధపడుతున్నావా? ఉపవాస ప్రార్థనలో మీ సంఘము, దేవుడు మీ సంఘము ద్వారా ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సిద్ధపడుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? లేకపోతే ప్రతి నెల పెడుతున్నారులే, ప్రతిరోజు పెడుతున్నారులే, ఎన్నో ఉపవాస దినాలు గడిచిపోయాయిలే, ఎన్నో ప్రార్థనలో నేను ఉన్నానులే, అలాంటి ప్రార్థనే అనుకొని నువ్వు మామూలుగానే తీసుకుంటున్నావా ఈ ప్రార్థనల్ని? దేవుడు పిలుపుని, స్వరమును వినే అవకాశం కోల్పోవద్దు. తలుపు తెరిచి ఉంది అనే ఒక సత్యాన్ని గ్రహించు. అది మూసుకుపోయే రోజు దగ్గరలో ఉందనే గ్రహించు. ఆ తెరిచిన తలుపు ఎప్పుడు తెరవబడింది? లోకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. చాలు నాన్న. యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకుని బయటికి వచ్చిన వెంటనే ఏం జరిగిందట? ఆకాశము అప్పుడు తెరవబడింది. ఆకాశం ఎప్పుడు తెరవబడింది? యేసయ్య బాప్తిజం తీసుకున్న రోజు తెరవబడిన ఆ తలుపు, ఆ పరలోకపు తలుపు ఇంకా తెరిచే ఉంది. యేసయ్య బాప్తిజం తీసుకున్న ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురపు రూపంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన సందర్భంలో తెరవబడిన ఆ తలుపు ఇంకా తెరవబడి ఉంది. ఇంకా తెరవబడి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకా తెరవబడి ఉంది. ఆ రోజు తెరవబడింది, ఇంకా తెరవబడి ఉంది. మరి ఎప్పుడు మూసిపోద్ది? మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం నుండి. అంతటా తలుపు వేయబడెను. ఏమైంది? కన్యకలట, 10 మంది కన్యకలు. ఇక్కడ ఒక రహస్యం మీకు తెలియజెప్తాను నేను. ఏ కన్యకలు? 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని వారు, 5 2 గుంపులుగా. ఈ యొక్క తీర్పు ఎవరు తీర్చారు? దేవుడే. ఎవరు తీర్చాడు? దేవుడే తీర్చాడు. దేవుడే చెప్పేశాడు, 5 బుద్ధి గల వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయదలిచాను. నేను ఈ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు?
అమాయకంగా నా వైపు చూడొద్దే. ఈ 10 మంది ఎక్కడ నుండి వచ్చారు? సంఘాలలో నుంచే. ఎందుకు? పెళ్లి కుమారుడు గురించి వేచి చూడటానికి వస్తున్నారు. పెళ్లి కుమారుడి నుంచి వేసి చూడటానికి వచ్చేవాళ్ళు అన్యులకు తెలుసా యేసయ్య పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడని? తెలియదు కదా. మరి 10 మంది దేనికోసం వచ్చారు? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికే కదా. మరి వీళ్ళు 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? సంఘాల్లో నుంచే. బయట వాళ్ళు ఎవరు కాదు నాన్న, మనమే. ఈ 10 మంది మనమే. 10 మంది వచ్చారు, ఆలయాల్లో నుంచే వచ్చారు. దేవుడు తీర్పు కూడా చెప్పేశాడు. ఇదిగో మీరు 5 బుద్ధిమంతులను, ఒక గుంపు బుద్ధిమంతుల గుంపు, ఒక గుంపు బుద్ధి లేని గుంపు. కానీ నిరీక్షించారు 10 మంది నిద్రపోయారు. 10 మంది ఎంతమంది నిద్రపోయారు చూడండి. అది కూడా మరి ఇంకెందుకు మనం చూద్దాం. అది కూడా 5వ వచనం లేదా 6వ వచనం. నాన్న 5 నుంచి చదువు నాన్న. వారందరూ కునికి ఎంతమంది 5 బుద్ధిమంతులు నిద్రపోవట్లేదు, బుద్ధి లేని వాళ్ళు నిద్రపోతున్నారా? అందరూ నిద్రపోతున్నారు. బుద్ధి కలిగిన వారు నిద్రపోతున్నారు, బుద్ధి లేని వారు కూడా నిద్రపోతున్నారు. సరే, పెళ్లి కుమారుడు వస్తున్నాడని తెలిసింది. టక లేచిపోయారు. ఏమి గమనించారు వాళ్ళు తెచ్చుకున్న దీపము ఆరిపోవటం, అంటే కొట్టుకొట్లాడుతుంది. దేనికోసం? నూనె లేకపోవడం వల్ల. వీళ్ళు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు ఎట్లా అయ్యారు? నూనె ఉన్నవాళ్ళు బుద్ధి గలవారు అయ్యారు, నూనె లేకుండా వచ్చిన వాళ్ళు బుద్ధి లేని. ఎందుకు నూనె అంటే ఏంటి? మనకు తెలిసినయే. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పుంటారు, అనేక మంది బోధకులు చెప్పుంటారు. నేను కొత్త బోధ ఏం చేయట్లా. నూనె గుర్తుంచుకోండి, నూనె అనేది కొన్ని వస్తువుల మిళితమే, మిక్సరే నూనెను చేయాలంటే కొన్ని పదార్థాలని కలిపితేనే నూనె. ఇక్కడ నూనె ఏంటి తెలుసా? వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 కలిపిన స్థితి నూనె కలిగిన స్థితి. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ. ఈ 3 ఏది లేకపోయినా అది నూనె కాదు. ఈ 3 ఏది లేకపోయినా, ఏదో ఒకటి ఉంటే చాలు అనుకునే స్థితి కాదు. ఈ 3 కలిపిన స్థితే నూనె. ఈ స్థితి ఉన్నవాళ్ళు బుద్ధి గలవారు, ఈ స్థితి లేనివారు బుద్ధి లేనివారని ప్రభు చెప్పేశాడు. లేనివారు అడుగుతున్నారు, మా కొద్దిగా నూనె ఇవ్వరా? అంతే కదా అడిగింది, మా కొద్దిగా నూనె ఇవ్వరా? వీళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా? మా కోసం ప్రార్థన చేయరా? తప్పని చెప్పట్లా, దాని గురించి చెప్తాను. వీళ్ళకి తెలిసిన విద్య ఏదంటే అడుక్కోవడం బాగా తెలుసు సంఘంలో. వీళ్ళు ప్రార్థన చేయరు, వీళ్ళు సీరియల్ మిస్ అవ్వకూడదు, వీళ్ళకి సినిమా మిస్ అవ్వకూడదు, ముసలమ్మ ముచ్చట్లు మిస్ అవ్వకూడదు, సెల్ ఫోన్లో రీల్స్ మిస్ అవ్వకూడదు, ఏమీ మిస్ అవ్వకూడదు. మా కోసం ప్రార్థన చేయరా? ఒక ఆలయంలో, ఒక చర్చిలో ఒక సహోదరులు వేసి ప్రార్థన సాక్ష్యం చెప్తుందట. ఇదిగో మా అబ్బాయి దగ్గర 5-6 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. పాస్టర్ గారు మన మా ఇంటికి వచ్చి అయ్యా మా పరిస్థితి ఇది, బాబుకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం, చాలా ప్రార్థనలు చేస్తున్నాం అయ్యా, మా కోసం ప్రార్థన చేయరా అని పాస్టర్ గారిని అడిగాం మేము. పాస్టర్ గారు అన్నారు, అలాగమ్మా బాధల్లో ఉన్నారు కాబట్టి ఇగో రేపటి రోజు మీ గృహానికి మళ్ళీ వస్తాను, ఉపవాస ప్రార్థన చేద్దాం మనం.
ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేద్దామమ్మా. నిజాయితీగా దేవుని యథార్థముగా మనం ఉపవాసముతో అడిగితే దేవుడు ఇవ్వనన్నది ఏమీ లేదు. ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. మొండి దెయ్యాలను కూడా వదలగొడటానికి ఉపయోగపడే శక్తివంతమైన ఆయుధము ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన యథార్థముగా చేస్తే అనేక అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి అయ్యగారు వచ్చి ఆ గృహంలో కూర్చొని, అయ్యగారు అమ్మగారు వెళ్ళి ఆ గృహంలో కూర్చొని ఆ రోజంతా ఉపవాసం చేశారట. ఉపవాస ప్రార్థన అయ్యగారు అమ్మగారు ఆ రోజంతా అక్కడ చేసి ఇంటికి వచ్చి కూడా ఉపవాసంతోనే ఉన్నారట. వీళ్ళు మాత్రం ఉపవాసం దినం 3 అవ్వగానే అయ్యగారు అమ్మగారు ఇంటికి వెళ్ళగానే కొట్లోంచి బజ్జీలు వచ్చేసాయి ఇంటికి. సర్లే, ఓకే, వదిలేయండి. ఇది ఆ తల్లి వచ్చి చెప్తుంది, ఫాస్టర్ అమ్మగారు ఉపవాస ప్రార్థన చేశారు, మా ఇంటికి వచ్చారు. 7-8 సంవత్సరాల నుంచి రాని ఉద్యోగం వాళ్ళు చేసి వెళ్ళిన వెంటనే సాయంత్రానికి కాల్ వచ్చేసింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది అని సాక్ష్యం చెప్పిందట. అయ్యగారు కూడా చాలా ఆనందంగా ఉపవాస ప్రార్థన గురించి ఆ రోజంతా వాక్యం చెప్పి చాలా శక్తివంతం అని చెప్పి అయిపోయిన తర్వాత చర్చిలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నట్టు, అయ్యగారు మా ఇంటికి వచ్చి ఉపవాసం చేయరా, సోమవారం మా ఇంటికి రండి, మంగళవారం మా ఇంటికి రండి. ఇంకా 365 మంది ఉంటే అయ్యగారు అమ్మగారి పరిస్థితి ఏంటి? అయ్యగారు అమ్మగారి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీవు ప్రార్థన చేయకుండా, నీవు సిద్ధపడకుండా, ప్రభువు దగ్గర నీ యథార్థమైన జీవితం పెట్టకుండా ఎవ్వరు వచ్చి ప్రార్థన చేసినా జరగకపోవచ్చేమో. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనదని రాయబడి ఉంది యాకోబు పత్రికలో. యేసుక్రీస్తు వారు కూడా ఒక గుడ్డివాడికి స్వస్థత ఇచ్చేటప్పుడు గుడ్డివాడు వచ్చాడు, తీసుకొచ్చారు. ప్రభువా గుడ్డివాడయ్యా అంటే ప్రభు ఏం చేశారు? మట్టి తీసి ఉమ్ము వేసి కళ్ళకి రాసి అక్కడికి వెళ్ళి కడుక్కోరా అన్నాడు కొలంలో. యేసుక్రీస్తు వారు చెప్పాడు, వెళ్ళిపోయి వాడు కడుక్కున్నాడు. వాక్యంలో ఏం చెప్పబడింది తెలుసా? వాడు కడుక్కుంటే ఏరా కనపడుతున్నాయా అంటే వాడు అంటున్నాడు, మనుషులు చెట్లు వలె తిరగడం కనపడుతుందయ్యా అన్నాడు. వాడికి ఏం కనపడుతుందట? యేసయ్య ప్రార్థన చేసి ఇచ్చినా వాడి కళ్ళు పరిపూర్ణంగా తెరవబడలా. కారణం ఏంటి? మళ్ళీ యేసయ్య వెళ్ళి వాడి కళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు పరిపూర్ణంగా స్వస్థత వచ్చింది. వాడికి పరిపూర్ణమైన స్పష్టంగా చూడడం అంటే ఒక్క పేషెంట్కి, ఒక్క స్వస్థతకి యేసుక్రీస్తు వారే 2 సార్లు చేశాడు. అక్కడ ఆ ఒక్క సంఘటనలోనే కనపడుతుంది మీకు. ఎందువల్ల జరిగింది? ఆడికి విశ్వాసం లేదు. యేసయ్య స్వస్థత ఇస్తాడని విశ్వాసం లేదు. చుట్టుపక్క వాళ్ళు పట్టుకొచ్చారు. ఆ చుట్టుపక్క వాళ్ళ విశ్వాసం చూసి యేసయ్య వాడికి సహాయం చేద్దామని చూశారు. కానీ వాడికి విశ్వాసం లేకపోవడం వల్ల ఏం కనపడింది? మనుషులు చెట్లు వలె తిరగడం కనపడిందట. అప్పుడు వచ్చింది విశ్వాసం. అసలు చిమ్మ చీకటి కళ్ళునాయి, ఏదో మనుషులు ఇప్పుడు చెట్లు వల్ల కనపడుతున్నారంటే ఈయన చేతిలో ఏదో ఉంది, ఈయన ప్రార్థన చేస్తే నాకు కళ్ళు వస్తాయని విశ్వాసం పెరిగింది. కాబట్టి 2వసారి వచ్చి ప్రార్థన చేస్తే ఆడికి పరిపూర్ణమైన కళ్ళు వచ్చాయి. తెలుసా, విశ్వాసము లేకపోతే యేసయ్యే కళ్ళు ఇచ్చే స్థితి లేదే. మరి నీ ప్రార్థన ఎలాగుంది? ఈ నూనె లేని వారు బ్రతుకులు ఏమిటి అంటే, మా కోసం ప్రార్థన చేయరా? వాక్యంలో ఏముంది? వీళ్ళు ప్రయత్నించరు, వీళ్ళు చదవరు. వాక్యం చెప్పే వాళ్ళని ఏ వాక్యం చెప్తున్నాడు? మాకు తెలిసిన వాక్యమే కదా, మాకు వచ్చిన వాక్యమే కదా. కంపేర్ చేసుకోవడం, ఈయన చెప్తున్నాడు, ఈయన చెప్పేది ఏముందిలే అనే భావనకు రావడం, వాక్యాన్ని పట్టించుకోకపోవడం, వాక్యాన్ని విమర్శించడం, వాక్యంలో తప్పులు ఏముంటాయని ఎతకడం, ఇది కొంతమంది చేస్తూ ఉంటాయి. ఈ నూనె లేని బతుకులివి, బుద్ధి లేని కన్యకల బతుకులివి. బుద్ధి గలవాళ్ళు ఏంటంటే తెలుసా, వాళ్ళకి ప్రార్థన చేయడం వచ్చు, ప్రభు దగ్గర గోజాటం వచ్చు, వాక్యము చదువుకొని అర్థము చేసుకొని ప్రభు స్వరము వినడం వచ్చు, పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళు ఉండడము వచ్చు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. మరి బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు ఎందుకు తేడా వచ్చారు? ఏమిటి నూనె అంటే? అది వాళ్ళు అడుగుతున్నారు, మాకు కొద్దిగా నూనె ఇవ్వా అంటే వీళ్ళేమన్నారు,
ఈ నూనె మాకు సరిపోద్ది. అంచె దినాల్లో ఇంతే, అంచె దినాల్లో ఇంతే. ఆ నూనె మాకు సరిపోద్ది. అమ్మేవాళ్ళు ఉన్నారు, కొనుక్కో. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. 2 గుంపులు చూశారు కదా విశ్వాసుల్లోనూ. ఫాస్టర్స్లో కూడా 2 రకాలు ఉన్నారు. ఫాస్టర్స్లో కూడా చూడండి, 6వ వచనం. ఒక ఫాస్టర్ల గుంపు అది. 25వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్త. కేక వినపడి, కేక పెట్టింది ఎవరు? 10 మంది నిద్రపోతున్నారు. 10 మంది నిద్రలో ఉన్నారు. బుద్ధి గలవారు నిద్రలో ఉన్నారు, బుద్ధి లేని వారు నిద్రలో ఉన్నారు. ఆ నిద్ర లేని అందరూ నిద్రలో ఉండగా ఒక కేక వినపడిందట. ఈ కేక పెట్టింది ఎవరు? ఏమి కేక పెట్టాడు? ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు. వీళ్ళు అసలైన నిజమైన దైవ సేవకులు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని మేలుకొలిపేవాళ్ళు. ఇందాక అయ్యగారు చెప్తున్నారు, ప్రతి నెల ఉపవాసం పెడతాం సార్, మేము పెడతాం ప్రతి నెల. ఎందుకు పెట్టాలి సంఘంలో ప్రతి నెల ఉపవాసం? మేల్కొలుపు. ఉపవాసము ద్వారా శక్తిని పొందుకోవాలి. ఉపవాసము ద్వారా దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. మనోనేత్రములు వెలిగించబడాలి. ఈ లోకం వైపు కాదు, పై ఉన్న వాటినే చూసే శక్తిని పొందుకోవాలి ప్రతి ఒక్కరు తన సంఘంలో. ఈ కేక పెట్టేవాడు, ఈ గుంపు ఏమిటి అంటే ఎల్లప్పుడూ తన సంఘాన్ని సిద్ధపరచడమే. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తున్నాడు ఎదురు చూడటము, సంఘాన్ని మేల్కొల్పడము. దేవునికి స్తోత్రం. వీళ్ళు నిజమైన దైవ సేవకులు. సంఘాన్ని ఎప్పటికప్పుడు ఎనర్జెటిక్గా ఉంచడం, సంఘాన్ని ఎప్పుడెప్పుడు మేల్కొల్పడం, సంఘము ఎప్పటికప్పుడు ఉజ్జీవం పొందుకోవడం. దేని కొరకు తెలుసా? ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. సిద్ధపాటు లేని వాళ్ళు విడిచిపెట్టబడతారు. నా ప్రియ సోదరుడు, ఏమండి మేము బాప్తిజం తీసుకున్నాం కదా, పరలోకానికి వెళ్ళవా? బాప్తిజం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు. సంఘం ఎలాగుండాలి? ఎఫ్సీ రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుండి, ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుండి, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగునట్లు. తర్వాత నాన్న పరిశుద్ధులు. చాలు. సంఘానికి ఆయన చెప్తున్నాడు ఏమనడా? క్రీస్తు విషయములోను, క్రీస్తు గురించిన జ్ఞాన విషయములోను ప్రతి ఒక్కరు సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు అవ్వాలట. ఎవరు? సంఘం. సమానమైన తెలుసా? ఈ లోకంలో కొడుకు పెళ్లి చేయాలంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ కుటుంబం కానీ ఎలా చూస్తారు? మా అబ్బాయి 6 అడుగులు ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉండాలి? కనీసం 5.8, 5.11 ఉంటే ఇంకా బాగుంటుంది. మా అబ్బాయి 6 అడుగులు, మా అబ్బాయి ఎర్రగా ఉన్నాడు, అమ్మాయి కనీసం తెల్లగా అన్నా ఉండాలి. మా అబ్బాయి MBA చదివాడు, అమ్మాయి కనీసం BA అన్నా. తన కుమారుడికి సరి అయిన సంబంధం, సరి అయిన భాగస్వామ్యం, సరి అయిన భార్య తీసుకురావాలని ఈ లోకంలో తల్లిదండ్రులే ఆరాటపడతారే, మరి పరలోకపు తండ్రి తన కుమారుడికి పెళ్లి చేయాలంటే మరి పెళ్లి కుమార్తె ఎలాగుండాలి? ఎలాగుండాలి? ఎవరా పెళ్లి కుమార్తె? సంఘం అంటే మనమే. సంఘం అంటే ఏదో అనుకోవద్దు, సంఘం అంటే మనమే.
ఆయన ఏం చెప్తున్నాడు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగునట్లు. యేసుక్రీస్తు వారు ఏ రకమైన సంపూర్ణత కలిగి ఉన్నారో సంఘము కూడా అటువంటి సంపూర్ణత కలిగితే, ఈయన నా భార్యగా, నా కుటుంబ తండ్రి అన్నాడట, నా కుమారుడికి కలిగిన భార్య కలిగిన సంపూర్ణత ఈ బిడ్డకుంది అని వధువు సంఘములో ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు మనల్ని. అందుకే దేవుడు దేని కొరకు తన ప్రాణం ఇచ్చాడు? దేని కొరకు ప్రాణం ఇచ్చాడు చూస్తారా? ఎఫెసీ రాసిన లేఖ ఎఫెసీలు రాసిన లేఖ 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనం కలిసి ఉన్నాయి. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన దానిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను ఎవరి కొరకు అర్పించుకున్నాడు? ఆయన ఎవరి గురించి రాశాడు ఇదంతా? సంఘం ముడత అయినను మచ్చ అయిన ఉండకూడదాడ తన ప్రియ భార్యకు పరిశుద్ధపరచాలట, పవిత్రపరచాలట. ఈ పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ఆయన శిలువ మీద తనను తానే అర్పించుకున్నాడు. ఎవరి కొరకు? మనకు ఒకటి తెలుసు ఏంట్రా అంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించి, లోకం ఎంతో ప్రేమించాడు, కానీ లోకం కొరకు అర్పించుకోలేదు. ఆయన తన ప్రాణాన్ని దేని కొరకు అర్పించుకున్నాడు? సంఘము కొరకు. సంఘము కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, తన కొరకు అర్పించుకున్నాడు ఆయన. తన ప్రాణమునే అర్పించుకున్నాడు ఆయన. ఎందుకు? తన భార్య ఆ రకముగా ఉండాలి. నేను పరిశుద్ధుడను. నా భార్య ఎలాగ ఉండాలి? పరిశుద్ధముగా. మరి మానవులు పరిశుద్ధంగా ఉండగలరా? లేదు. తన పరిశుద్ధ రక్తముతో కడగబడితేనే, తన పరిశుద్ధ రక్తముతో కడగబడితేనే. ముడతైనను మచ్చైనను తన సంఘానికి, తన బిడ్డ, తన వధువైన సంఘానికి ఉండకూడదని తన్ను తానే అర్పించుకున్నాడు సంఘము కొరకు. ఎందుకు తెలుసా? నా భార్య అన్నాడు, నా భార్య అన్నాడు, నా పెళ్లి కుమార్తె అన్నాడు, నా వధువు అన్నాడు, నా ప్రియురాలా అన్నాడు. ఎవరిని? నన్ను నా ప్రియురాలా అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేని కొరకు ఈ ఉపవాస ప్రార్థనలు? దేని కొరకు ఈ యొక్క పరిచర్య స్థితి? ప్రభు చెప్తున్నాడు, నువ్వు వధువు సంఘముగా మారాలి, నువ్వు ప్రియురాలుగా మారాలి. నీ కొరకే నా ప్రాణమును అర్పించుకున్నాను నేను, నీ కొరకే. ఇదిగో ఆ బుద్ధి లేని కన్యకల్ని, బుద్ధిగల కన్యకల్ని లేపారు చూసారు ఆ ఫాస్టర్ గారు. ఒక కేక వినబడిందట, ఒక కేక వినబడిందట. ఆ కేక పెట్టింది ఎవరో తెలుసా? నిజమైన దైవ సేవకులు. తన సంఘాన్ని ప్రేమించి, సంఘాన్ని స్థిరపరిచి, సంఘాన్ని సిద్ధపరిచి, ప్రభు కొరకు, ప్రభు పరిచర్యలో భాగస్వాములై ప్రభు కొరకు ఆ సంఘాన్ని సిద్ధపరుస్తున్న దైవ సేవకులు. అదే ఉపమానంలో ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళు కొనబోవుతుండగా పెళ్లి కుమారుడు కదా, కొనబోతున్నారంటే అమ్మేవాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు అక్కడ. ఏమి అమ్మడం? అది నూనె. ఏమమ్ముతున్నారు వాళ్ళు? నూనె అమ్ముతున్నారు. వాళ్ళు ఎవరు? దైవ సేవకులే. చూసుకోండి, ప్రార్థన నమ్ముతున్నారు వాళ్ళు, వాక్యాన్ని నమ్ముతున్నారు. వాక్యం చెప్పాలంటే ఎంత ఇస్తారు, ప్రార్థన చేయాలంటే ఎంత ఇస్తారు, నాతో ఫోటో దిగాలంటే ఇంత ఇవ్వాలి, నాతో డిన్నర్ చేయాలంటే ఎంత ఇవ్వాలి. ఏమిటి అన్నీ అమ్ముకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, అంచె దినాల్లో ఉన్నాం మనం.
రెండు గుంపుల విశ్వాసులు మాత్రమే కాదు అక్కడ మనకు కనపడేది, రెండు గుంపుల బోధకులు కూడా కనపడుతున్నారు. దైవ సేవకులు కనపడుతున్నారు. దైవ సేవకులు కనపడుతున్నారు. సంఘాన్ని ప్రేమించి ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడని తరిచి చూసుకొని, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆ స్థితిలో వచ్చాయి, పెళ్లి కుమారుడు వస్తున్నాడని చూసి గ్రహించి సంఘాన్ని నిద్రలేపే మేల్కొల్పే దైవ సేవకులు ఉన్నారు. యేసయ్య వస్తే అంత, రాపోతే అంత, తన వ్యాపారం జరిగితే చాలు, తన వ్యాపారం జరిగితే చాలు, తన నూనెలు అమ్ముకుంటే చాలు, తన ప్రార్థనలు అమ్ముకుంటే చాలు, తన డబ్బులు గడిస్తే చాలు అనుకునే దైవ సేవకులు ఉన్నారు. మరి సిద్ధపడుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు మేల్కొలుపుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను మేల్కొలుపుతున్నాడు. ఆ తలుపు తెరవబడి ఉంది నీకు, ఆ తలుపు తెరవబడి ఉంది, ఇంకా తెరవబడి ఉంది. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కొనబోతుండగా పెళ్లి కుమారుడు రానే వచ్చెను. అంతటా తలుపు వేయబడెను. దేవునికి స్తోత్రం. ఏ తలుపు అది? ఏ తలుపు వేయబడింది అక్కడ? ఏ తలుపు వేయబడింది? పరలోకపు తలుపు వేయబడింది అక్కడ. ఎప్పుడు తెరవబడింది ఇది? యేసయ్య బాప్తిజం ఇచ్చిన రోజు, తీసుకున్న రోజు తెరవబడిన ఆ తలుపు. ఇదిగో సంఘం 5 బుద్ధిగల కన్యకలు తీసుకొని యేసుక్రీస్తు వారు పెళ్లి విందుకు తీసుకుపోయినప్పుడు ఆ తలుపు వేయబడింది. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? పెళ్ళి విందుకు. ఒక రకంగా సత్యం చెప్తున్నాడు మీకు, మనం పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలా, పెళ్లి విందుకు వెళ్ళాలా? మనం ఈయన వచ్చాడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఏంటనుకుంటున్నారా? తప్పదు. మనం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాలా, వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలా, పెళ్లి విందు తినడానికి సిద్ధపడాలా? అమ్మా, పెళ్లి చేసుకోవడానికే కదా, లేదా తినడానికి వెళ్దామా? పెళ్లి చేసుకునేది పెళ్లి కుమార్తె వధువు అయితే తినటానికి వచ్చేవాళ్ళు ఎవరు? అతిథులు. ఎవరు? ఈ యొక్క మాట అతిథుల కోసం చెప్పబడిన మాట. పెళ్లి కుమార్తె వెళ్ళిపోయింది, అక్కడ పెళ్లి జరిగింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది మీకు అది. ఆ వివాహ మహోత్సవం జరిగిపోయింది. జరిగిన తర్వాత తినటానికి కొంతమంది అతిథుల్ని యేసుక్రీస్తు వారు తీసుకెళ్తారు. తర్వాత వచ్చి వాళ్ళు ఎవరు తెలుసా? విడవబడిన క్రైస్తవుల్లో ఒక గుంపు. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్పాలంటే ఈ ఉపమానం రాయబడింది దానికి, కానీ దాన్ని మన సంఘానికి ఎందుకు అప్లై చేసుకుంటామంటే సిద్ధపాటు కలగడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి విందుకు వెళ్ళారు వాళ్ళు. ఎప్పుడు పెళ్లి విందుకు వెళ్ళారో అక్కడ ఏమైందట? తలుపు మూయబడింది. తలుపు మూయబడిందంటే అర్థం ఏంటి? సంఘం వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలందరూ పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు భూమి మీద ఉంది, పరిశుద్ధాత్ముడు లేడు. తప్పేమిటో ఒప్పేమిటో చెప్పడానికి, నడిపించడానికి, ప్రేమించడానికి, కనికరించడానికి దేవుడు లేడు. ఇక్కడ ప్రార్థించే సంఘము లేదు. ఇదిగో ప్రభువా, నా దేశంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ తెగులు వస్తుంది, ఈ కష్టం వస్తుంది, ఈ బాధ వస్తుంది, నా దేశాన్ని కాపాడు, ఈ ప్రపంచాన్ని కాపాడు ప్రభు అని అనుక్షణము ప్రార్థనలు చేస్తున్న సంఘము లేదు. పరలోకము నుంచే వచ్చే ఆశీర్వాదాలు లేవు. ఒక్కసారి పరలోకపు తలుపు ముయ్యగానే ఇంకొక తలుపు తెరుచుకుందాం. మాట కూడా మీకు చూపిస్తాను నేను. ప్రకటనా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము నుండి. పరలోకపు తలుపు ముయ్యగానే ఏ తలుపు తెరుచుకుంటుంది? అగాధపు తలుపు తెరవబడగా పెద్ద కొలివిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుంచి లేచెను. అగాధములో పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. ఆ పొగలలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమి మీద ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి చాలు నాన్న. ఒక్కసారి పరలోకపు తలుపు ముయ్యగానే ఏ తలుపు తెలుసుకుని దడాల అగాధపు తలుపు. అగాధం అంటే నరకము.
నరకాలు 9 రకాల నరకాలు బైబిల్లో ఉన్నాయి. 9 రకాల నరకాలు, 12 రకముల శిక్షలు. 9 రకాల నరకాలు, 12 రకాల శిక్షలు ఉన్నాయి బైబిల్లో. ఇదొక నరకం, అగాధం. అగాధం అంటే అంచులేనిది. అగాధం అంటే ఏంటి? అంచు లేదు. చూడండి, రోజంతా కష్టపడి పనిచేసినోడికి ఒక్కసారి అలాగా ఆనిద్దాం అనుకుంటాడు కదా, అలా కూర్చుంటే కొంచెం విశ్రాంతి దొరికితే మళ్ళీ శక్తి. ఈ అగాధంలో పడ్డవాడికి కాలు ఆనించడానికి కూడా ప్లేసు, వాడు పడతానే ఉంటుంది ఆత్మ. అంటే కంటిన్యూగా శ్రమ పడితే ఎలాంటి బాధ అనుభవిస్తుందో మన ఆత్మ, మన శరీరము, ఆ రకమైన నరకం ఇది. ఈ అగాధములో ఏమున్నాయంటే దేవుడు దెయ్యాల్ని బంధించి ఉంచాడు. కొన్ని కోట్ల కొలది దెయ్యాల్ని ఈ అగాధములో ఉంచాడు దేవుడు. ఒక్కసారి పరలోకపు తలుపు మూయగానే అగాధపు తలుపు ఏమైంది? అందులో ఉన్న దెయ్యాలని ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు నరకం ఎక్కడుంది? ఇప్పుడు భూమి మీదకి వచ్చేసింది నరకం. అగాధములో లేదు, నరకం స్పెషల్గా లేదు. ఇక ఒక్కసారి ఈ దెయ్యాలన్నీ కూడా భూమి మీదకి వచ్చేసాయి. కారణం ఏంటో తెలుసా నా ప్రియ సోదరి సోదరుడా? పరలోకపు తలుపు మూయబడింది. పరలోకపు తలుపు మూయబడింది. ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి. 6వ వచనం. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లోట చచ్చిపోదాం బాబో, ఈ చావు చాలు, ఈ బతకలేకపోతున్నాం అని చచ్చిపోదాం అనుకున్నా కూడా మరణం పారిపోద్దట ఆ దగ్గర నుంచి. ఈ బ్రతుకు నాకొద్దు బాబో, ఈ శ్రమలు నాకొద్దు బాబో అని చచ్చిపోదాం అనుకున్నా కూడా మరణము వాడి దగ్గర నుంచి పారిపోయిద్దట. వాడికి చావాలని ఆశిస్తాడు కానీ మరణము అసలు ఏమాత్రం వాడి దగ్గరలో. మరణాన్ని వెతుకుతారట ప్రజలు ఆ రోజుల్లో. మరణాన్ని చస్తే చాలు, ఈ బాధలోడు భరిస్తాడు, ఈ కష్టాలు చచ్చిపోతే చాలు అనుకుంటాడట. కానీ చావు వాడి దగ్గర నుంచి పారిపోద్ది, మరణం వాడి దగ్గర పారిపోద్ది. నీ తలకాయ తీసుకెళ్ళి ట్రైన్ కింద పెట్టేసి నువ్వు బతికేస్తావు. దగ్గరగా ఉంది గోదావరి, నువ్వు దూకేసినా బతికేస్తావు. చావే మన దగ్గరికి పారిపోయే స్థితి వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? పరలోకపు తలుపు మూయబడడం అంటే అంత మహాఘోరం. అది అంత మహాఘోరం. దేవుడు చెప్తున్నాడు, ఈ తెరిచి ఉన్న దినముల్లోనే మీరు సిద్ధపడండి. ఇప్పుడు తలుపు తెరిచి ఉంది, మీకు ఏది కావాలా అడగండి, పరలోక ఆశీర్వాదాలను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు పాప క్షమాపణ కావాలా, రక్షణ కావాలా, ఓదార్పు కావాలా, ఏది కావాలి నీకు? పరలోక ఆశీర్వాదం తలుపు తెరవబడి ఉంది. ఈరోజు కూడా తలుపు తెరవబడి ఉంది నా ప్రియ సోదరి సోదరుడా. ఎప్పుడు తలుపు మూయబడతాదో అతి త్వరలో మూయబడబోతుంది. సిద్ధపాటు కలిగి ఉండాలి నువ్వు నేను. సిద్ధపాటు కలిగి ఉండాలి నువ్వు నేను. ప్రభువుకి ఇష్టమైంది తన సంఘం. ప్రభు సంచరించే ప్రాంతం ఇది. ఆయన ఎక్కడ సంచరిస్తాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు. 7 దీపస్తంభములు ఏంట్రా అంటే 7 సంఘములు. 7 సంఘముల మధ్య సంచరించే దేవుడు ఆయన. ఎందుకు? లోకం ఎవడి చేతిలో ఉంది? సాతానుగాడి చేతిలో ఉంది. చూడండి, మా లోక సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యములు మహిమంతయు నీకిస్తును, అవి నాకు అప్పగింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఈ లోక రాజ్యములన్నీ, ఈ లోకపు అధికారాలన్నీ. అధికారాలు అంటే ఏంటి? ప్రభుత్వాలు. ఇప్పుడు మనకి ప్రభుత్వాలు. ఈరోజు మన పాస్టర్లే ప్రభుత్వాలు వెనకాల తిరిగి రాజకీయ నాయకులు వెనకాల తిరుగుతున్నారు. జిందాబాద్ పలానా పార్టీకి, జిందాబాద్ పలానా పార్టీకి.
ప్రభువు చెప్తున్నాడు, ఈ రాజ్యాలు రాజ్య అధికారాలు వీటన్నిటి వెనకాల ఉన్నది ఎవడు? సాతానుగాడు. సాతానుగాడు ఉన్నాడు. ఈ రాజ్యములన్నీ వాటి అధికారములన్నీ నాకు ఇవ్వబడి ఉన్నాయని చెప్తున్నాడు సాతానుగాడు అక్కడ. ఈ లోకము, లోక రాజ్యాలు మనకు చెందినవి కావు. ఈ లోకం మనకు చెందింది కాదు. వీళ్ళంతా నువ్వు ప్రార్థన చెయ్యి, ఈ లోకం బాగుపడదు. దినము నాశనానికి ఈ లోకము వెళ్ళిపోవాలి. ఈ లోకం వెళ్ళిపోవాలి. దేవుడు ప్రణాళిక అది వెళ్ళిపోతేనే కొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు నీ కొరకు, నా కొరకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రణాళిక అది. మనం దేని కొరకు ఎదురు చూడాలి, దేని కొరకు ప్రార్థన చేయాలంటే నూతన భూమి, నూతన ఆకాశమైన పరలోక పట్టణం వైపు మన కళ్ళెత్తి చూడాలి. కానీ లోకం వైపు చూస్తున్నావా? లోక అధికారాలు బట్టి చూస్తున్నావా? ఇవన్నీ నాశనానికి వెళ్ళిపోవాల్సిందే. సాతానుగాడి చేతిలో లోకమంతా ఉంటే ప్రభు చేతిలో ఏముంది తెలుసా? సంఘం. దేవునికి స్తోత్రం. సంఘం. ప్రభు సంచరించే ప్రాంతం సంఘం, లోకము కాదు. లోకములో నుంచి సంఘానికి ఏదన్నా ఆపదొస్తే అడ్డుకునే దేవుడు ఆయన. తుఫానునే గర్జించిన దేవుడు ఆయన. గాలినే గర్జించిన దేవుడు ఆయన. సంఘానికి ఏదైనా అవసరం వస్తే, సంఘానికి ఏదైనా ఆపద వస్తే లోకాన్నే గద్దించి ఆపగలిగిన శక్తివంతుడిది ఆయన. కానీ లోకానికి ఆయనకి సంబంధం లేదు. మరి నీకు నాకు అవసరమా లోకం? నీకు నాకు అవసరం లేదు నా ప్రియ సహోదరుడా. నీ చూపు, నా చూపు పై వాటి మీదే ఉండాలి. తలుపు తెరవబడి ఉంది. ఇంకా స్టెఫెన్ కళ్ళెత్తి చూస్తే తండ్రి కుడి ప్రక్కన యేసు నిలవబడి ఉన్నట్లు కనపడ్డాడు. ఆయన ఎలా కనపడింది? తలుపు తెరవబడి ఉంది. ఆకాశం చదవండి, ఆ మాట కూడా ఉంటుంది. అదే తలుపు తెరవబడి, ఆకాశము తెరవబడి, తండ్రి కుడి పార్శ్వమున యేసు నిలబడి ఉన్నట్టు చూశారు స్టెఫెన్ గారు. నిలబడి ఉన్నట్లు ఆకాశము తెరవబడి ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు పడుతున్నారు అక్కడ. మరి ప్రభు ఏం చెప్తున్నారు? పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ ఎవరున్నారంటే అక్కడ క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా కనబడుతుంది? ఆకాశం, పరలోకము తెరవబడి ఉంది నీ కోసం, నా కోసం. నీ దృష్టి పరలోకం వైపు ఉండాలి. నీ చూపు పరలోకం వైపు ఉండాలి. నీ చేతులు పరలోకం వైపు ఎత్తి ఉండాలి. కొండల మధ్యన, గుట్టల మధ్యన ఉండే దేవుడు కాదు, ఆకాశమునకు దేవుడై ఉన్నాడు ఆయన. సర్వ సృష్టికర్త ఆయన. ఉపవాస ప్రార్థన చేస్తున్నాము అంటే మన దృష్టి అటువైపు వెళ్ళాలి. శరీరము నలగగొట్టబడాలి, శరీరము బలహీనపరచబడాలి, మన ఆత్మ ఉత్తేజింపబడి. యోహాను గారిని పిలిచారు, నా ఇక్కడికి రా, పరలోకాన్ని చూపిస్తాను రా అన్నట్లు ప్రభు పిలుస్తున్నాడు నిన్ను కూడా. పరలోకము చూపిస్తాను రా నా దగ్గరికి. తెరిచి ఉంది తలుపు. ఇంకా యేసయ్యను చూడటానికి ఇంకా ఉంది అవకాశం నీకు నాకు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీకు నాకు అవకాశం ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. సిద్ధపాటు కలిగి ఉంటున్నావు, ఉపవాస దినాలు గడుపుతున్నావు. దేవుడు నీ సంఘాన్ని ఆశీర్వదించి గొప్ప పరిచర్య క్రమాన్ని నీకు ఇచ్చాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన గురించి 2 మాటలు చెప్పేస్తాను. ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే తెలుసా మీకు? దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు, ఇంకొక పని మనకు జరుగుతుంది. ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడి వైపు తిరిగి ఉన్నావు, కానీ నీ వెనకాల ఒకడు ఉంటాడు. ఎవడాడు? వాడికి ఇష్టమా? నువ్వు ప్రార్థన చేయడం ఇష్టమా? ఉపవాస ప్రార్థన చేయడం ఇష్టమా? మరి ఖాళీగా ఉంటాడు? ఖాళీగా ఉంటాడా? ఉండడు. నువ్వు దేవుని వైపు చేతినెత్తిన ప్రతిసారి రెండో చెయ్యి ఎక్కడ పెట్టాలి తెలుసా? కత్తి పట్టుకొని రెడీగా ఉండాలి ఆడుతోటి. నువ్వు నెహమ్యా ప్రహారీ గోడ కట్టాడు. దేవాలయానికి ప్రహారీ గోడ ఎలా కట్టాడు? చదవండి నెహమ్యా గ్రంథం. ఒక చేత్తో ఇటుక పట్టుకున్నాడట, రెండో చేత్తో కత్తి పట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం. విరోధులు వచ్చి ప్రహారీ పడేస్తారంటే ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు, రెండో చేత్తో ఇటుక పట్టుకొని ప్రహారీ గోడ కట్టాడు. మరి నీ ఆత్మీయ జీవితాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు కట్టుతున్నప్పుడు ఒకవైపు నీ చెయ్యి ప్రభు వైపు ఎత్తితే రెండో చెయ్యి కత్తి పట్టుకొని సాతానుగాడి వాడి వైపు ఎత్తి ఉంచాలి. నువ్వు వాడి వైపు ఎత్తి ఉంచాలి. ఉపవాస ప్రార్థన అంటే పోరాటం.
ఉపవాస ప్రార్థన అంటే సైనికుడు వలె పోరాటం చేసేవాడు. ప్రార్థన అంటే అడుక్కోవడం కాదు ప్రభువుని, అడగడము కాదు ప్రభువుని. ఏ చేత్తో నువ్వు అడుగుతున్నావో రెండో చేత్తో వాడితో యుద్ధానికి నువ్వు సిద్ధపాటి కలిగి ఉండడమే ప్రార్థన. ఎందుకంటే మనం జనరల్గా మాట్లాడేస్తాం ప్రార్థన చేసేవాడికి కష్టాలు ఎక్కువ వస్తాయని. ఎందుకు వస్తాయి? రెండో చేత్తో నువ్వు ఆత్మ ఖడ్గాన్ని నువ్వు పట్టుకోలేదు కాబట్టి. వాడితో యుద్ధం చేయాలి. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడు. దేవునికి స్తోత్రం. నీకు పోరాటం లేదు అంటే నువ్వు లోకముతోటి సాతాను గాడితోటి కాంప్రమైజ్ అయిపోయిన వాడివి. నీకు లోకంతో సాతానుతో కాంప్రమైజ్ అయిపోతే నీకు పోరాటం ఉండదు. నువ్వు పోరాడుతున్నావు అంటే, పోరాటం ఉంది అంటే నువ్వు సాతానుతో పోరాడుతున్నావు అంటే నిజమైన దేవుని బిడ్డగా నువ్వు నడుస్తున్నావు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, జయించిన తండ్రి కుడి ప్రక్కన నేను కూర్చున్న ప్రకారము ఎవరైతే జయించి నా యుద్ధకు వస్తారో నా సింహాసనం మీద వాళ్ళని నేను కూర్చుండనిస్తాను. నేను జయించి వెళ్ళాను. ఏం చేశాడు ప్రభు? ఎలా జయించాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, కన్నీళ్లతోనూ యాచనలతోనూ తన రక్షించగల దేవుడితో కన్నీటి ప్రార్థన చేశాడట యేసయ్య. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు చేశాడు యేసయ్య. ఉపవాసం అనేది అది నిత్యకృత్యం. అది ఉపవాసం గురించి అద్భుతముగా తన శిష్యులకు బోధించాడు ఆయన. ఉపవాసం శక్తివంతమైంది. ప్రభు ఇచ్చిన క్రమం మనకి. ఎందుకు? జయించాలి సాతాన్ని. ఆత్మీయ బలం పొందుకోవాలంటే ఉపవాస దినాలు, ఉపవాసం ఆచరించాలి, ఉపవాసం ప్రతిష్ఠించాలి. మనం ఉపవాసములో ఆరాధన ఉంది, ఉపవాసములో ప్రార్థన ఉంది, ఉపవాసములో ప్రత్యక్షత ఉంది, అభిషేకం ఉంది. ఉపవాస దినాలకు చేస్తున్న మీరందరూ కూడా చివరిలో మీరు అభిషేకం పొందుకోవాలి. చిన్న వాక్యం చూపించి ముగిస్తున్నాను. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 13 వచనం. దేవునికి స్తోత్రం. వారు ప్రభువుని సేవించుచు అనే పదానికి ఇంగ్లీష్లో వర్షిప్. సేవించుచు అంటే ఏంటి? వర్షిప్. ఆరాధన చేస్తూ ఉపవాసము చేయుచుండగా. చూడండి ఎంత చక్కని పదము. ఎలా చేస్తున్నాడు ఉపవాసం? వాళ్ళు ఏలాడేసుకున్న మొహాలతో కాదు, నీరసపడిపోయిన శరీరాలతో కాదు, ఆరాధన చేస్తూ ఉపవాసము చేస్తుండగా అని మొదలుపెట్టి పరిశుద్ధాత్మ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 3వ వచనంలో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆరాధనతో ఉపవాసము, ప్రార్థనతో ఉపవాసము. చూడండి ఎంత చక్క ఉపవాసం అది. ఉపవాసం అంటే తిండి మానేయడం కాదు. తిండి మానేస్తే కడుపుని మన కడుపుని మనం మార్చుకోవడమే. ఆరాధనతో ఉపవాసము చేశారు, ఉపవాసముతో ప్రార్థన చేశారు. 14వ అధ్యాయము 21 నుంచి 22 నుంచి చదువునన్నా. ఉపవాసము చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువుకి అంటే అభిషేకించడం, అనాయింటింగ్. ఏం చేశారట? అనాయింటింగ్. ప్రతి ఒక్కరిని ప్రభువుకి ప్రభువా ఇది అనాయింట్ చేశారు, అభిషేకించారు. ఈరోజు చివరి దినం మీ సంఘంలో జరగవలసింది ఇదే. వర్షిప్తో, ఆరాధనతో ఉపవాసం, ప్రార్థనతో ఉపవాసం. చివరిలో ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడి ప్రభువు చేతిలోకి మీరందరూ కూడా వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళే నా వధువు, వాళ్ళే పరలోకపు తలుపు తెరవబడి ఉంది నా ప్రత్యక్షం చూసేవాళ్ళు, వాళ్ళే నా భారీగా సింహాసనం మీద నా పక్కన కూర్చునేవాళ్ళు,
వారు మాత్రమే పరలోకానికి వచ్చేవాళ్ళు. వారి కొరకే నేను తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ ప్రభువుకే మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం నా ప్రియ సోదరి సోదరుడా. శుభవార్త, పరలోకపు తలుపు తెరవబడి ఉంది. పరలోకపు తలుపు తెరవబడి ఉంది. మనకి ఇంకా కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనం శుద్ధి చేసుకోవటానికి, మనం శక్తివంతులు అవ్వటానికి, పరిశుద్ధాత్మ ద్వారా బలము పొందుకోవటానికి, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా అభిషేకించబడటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశం నా ప్రియ సోదరి సోదరుడా, గొప్ప అవకాశం. సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరూ కూడా ధన్యులు, అందరూ ధన్యులు. చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మన చూపు పరలోకమై ఉండాలి, మన చేతులు పరలోకము ఎత్తి ఉండాలి. మనం వెతికేది పరలోకపు ఆశీర్వాదాల వైపు వెతికేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రభువు మన పక్షమును విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. నీ తరపున నా తరపున ఉన్నారాయన. నిన్ను నన్ను ప్రేమతో ఆహ్వానించటానికి తన 2 చేతులు చాచి సిద్ధముగా ఉన్నారు. తప్పిపోయిన మన బతుకులను సరిదిద్దుకోవటానికి, చెడిపోయిన మన బతుకులను బాగు చేసుకోవటానికి మనకి ఇంకా అవకాశం ఉంది. దేవుడు మీ సంఘము ద్వారా, ఈ సంఘము ద్వారా దేవుడు అవకాశం ఉపవాస ప్రార్థనల ద్వారా మనకిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించగలుగుతున్నావా ప్రభు స్వరము? మీరు నా ప్రియ సంఘము, నా ప్రియురాలు, మీరు మిమ్మల్ని ప్రేమించి నా ప్రాణమునే ఇచ్చేసాను కదా, నా ప్రాణమునే ఇచ్చాను కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఒక్కసారి నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటావా? యథార్థమైన మనసుతో, ముసుగులేని హృదయముతో నీవు నన్ను చూడగలుగు. ముసుగులేని హృదయముతో నీవు నన్ను దర్శించు. ముసుగులేని హృదయముతో, యథార్థ మనసుతో నీవు నన్ను ప్రార్థించు. నేను ఉచితముగా రక్షణ ఇచ్చేవాడిని, ఉచితమైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చేవాడిని, నా బిడ్డగా నేను మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడిని. ఇదిగో క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారొకటకు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మీకు ఇచ్చాడు. పరిశుద్ధులుగా సంపూర్ణలు అయ్యే వరకు దేవుడు తన జ్ఞానమును మనకిస్తున్నాడు. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. 1-2 నిమిషములు మీ వ్యక్తిగతముగా 1-2 నిమిషములు ప్రభు సన్నిధిలో ప్రభు మీతో మాట్లాడాడు అంటే ఇదిగో సిద్ధపాటు కలిగిన హృదయాలతో మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడగలుగుతారా? ప్రభు మన మధ్యలోనే సంచరించే దేవుడు. ఆయన మనకు తెలిసిచెప్పాడు, సంఘముల మధ్యలో 7 దీపస్తంభముల మధ్యలో సంచరించే దేవుడిని నేను మీ మధ్యలోనే ఉన్నాను, మీతోనే ఉన్నాను, మీలోనే ఉండే దేవుడు నేను. కొండల మీద గొట్టల మీద ఉండే దేవుని కాదు, మీతో పాటు నివసించే దేవుడిని. ఇదిగో మీకు శక్తినిచ్చేవాడిని, బలమునిచ్చేవాడిని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పిలుస్తున్నాడు నిన్ను. ఒక్కసారి ఆయన చూడగలుగుతావా? నీ ఆత్మీయ నేత్రములు, మనోనేత్రములు నువ్వు ఎత్తి ఇదిగో తెరవబడిన ఆ పరలోక తలుపు గుండా ప్రభువుని స్టెఫన్ చూశాడు. మనము కూడా చూడగలిగే కృపను, ఎందుకంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఆశీర్వదించే దేవుడు ఆయన నీకు నాకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఆయన చూడగలిగే హృదయం నీకు కావాలి. ముసుగులేని హృదయముతో నువ్వు చూడు, ఆయన నీకు కనపడతాడైనా. ఆ మహా వెలుగు కలిగిన దేవుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో వసించే ఆ దేవుడు నిన్ను నన్ను తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మహిమనే నీకు ఇస్తానన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో సిద్ధపడు, కనిపెట్టుకుని ఉండు ప్రభు వైపు, ప్రభుతో కనిపెట్టుకుని ఉండు. సిద్ధపడు నా సంగమా. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఉపవాస దినము ద్వారా మీకు అవకాశం ఇచ్చాడు. ఒక్కసారి నీ మనోనేత్రములు ప్రభు వైపు తిప్పగలుగుతావా? ఆశగా ఎదురు చూస్తున్నాడు, 2 చేతులు చాపి ఆశగా ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గరికి తిరిగి వస్తావా? నా బిడ్డ నీ పాపములను విడిచిపెడతావా? ఎందుకంటే నేను పరిశుద్ధుడను. నువ్వు నా యొద్దకు రావాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అది పెద్ద విషయము కాదు. నీ యొక్క పాపములను ఒప్పుకో, నీ తప్పులను ఒప్పుకో, నీ అతిక్రమ క్రియలను ఒప్పుకో.
నువ్వు ఒప్పుకోగలిగితే నేను పరిశుద్ధపరచడానికి నేను సిద్ధముగా ఉన్నాను. సమయము సమీపించి ఉన్నది నా ప్రియ సోదరీశ్వరుడా. ఎన్నో దినములు మనకు లేవు. అంచె దినముల్లో అత్యంత అపాయకరమైన సమయంలో మనం ఉన్నామని గ్రహించు. ఇది చివరి దినములని గ్రహించు. ఇగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటే, పాపము నుంచి ఒప్పింపచేస్తుంటే, నీతిని గురించి ఒప్పింపచేస్తుంటే, తీర్పుని గురించి ఒప్పింపచేస్తుంటే ఒప్పుకో. తప్పును కప్పుకోవద్దు, ఒప్పుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తుంటే నిన్ను. ఎందుకంటే బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు బ్రతుకులు మనకు తెలుసు. మనం ఆ స్థితిలో ఉండొద్దు. అందరూ ఆలయం నుంచి వచ్చారే, కానీ ఎందుకు విభజించబడ్డారంటే ప్రభువుని స్వరము వినే అలవాటు లేని వాళ్ళు, బుద్ధి లేని వారుగా, ప్రభువుని స్వరమును విని అది దేవుని మాటని గ్రహింపలేని వాళ్ళు, బుద్ధి లేని వారిగా, ప్రార్థన చేయడం చేతకాని వాళ్ళు, ప్రార్థన కొరకు అనేక మందిని అవకాశంగా చేసుకొని దుర్బోధల వైపు తిరిగిన వాళ్ళు, స్వబుద్ధిని ఆధారము చేసుకున్న వాళ్ళు, ఈ బుద్ధి లేని కన్యకలు. ఆ స్థితిలో నువ్వు ఉండొద్దని ప్రభు పిలుస్తున్నాడు. ఇదిగో నీ దైవ సేవకుడు, ఇదిగో నేను సిద్ధపాటు కలిగించడానికి, రాకడికి సిద్ధపాటు కలగడానికి, పరిచర్య ధర్మంలో నిర్వర్తిస్తూ, ఇదిగో మన సంఘానికి దేవుడు ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. ప్రభు పాదాల దగ్గర నువ్వు ఉన్నావు. ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఇదిగో నీ మనోనేత్రములు ఎత్తి చూపు. ఆ గొప్ప వెలుగుని ఎదురుగానే ప్రకాశిస్తుంది నా ప్రియ సహోదరీశ్వరుడా. గొప్ప వెలుగుని ఎందు ప్రకాశిస్తుంది. ఆ వెలుగును చూడగలుగుతున్నావా? ఆ ప్రభువును చూడగలుగుతున్నావా? ఒక్కసారి చూడు. ఆ ప్రభువును చూడగలుగు, ఆ వెలుగును చూడగలుగు, ఆ వెలుగును చూడగలుగు. నువ్వు నీ మనోనేత్రములతో చూడగలుగు. ఎవ్వరు సమీపించలేని ఆ ప్రకాశవంతమైన దేవుడు, ప్రశస్తమైన వస్త్రములు నీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్న దేవుడు, రక్షణ వస్త్రముతో నేను అభిషేకించిన దేవుడు, ఇదిగో తన వధువుగా నేను అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. తన ప్రియురాలుగా నేను అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. తన వధువుగా నిన్ను తన పక్కన కూర్చోపెడతానికి ఇష్టపడుతున్నాడు. సిద్ధపడు సంగమా, ఉపవాస దినములతో సిద్ధపడు, యాచనలతో సిద్ధపడు, కన్నీటితో సిద్ధపాటు లేని వాళ్ళు విడిచిపెట్టబడతారు. కనిపెట్టి లేని వారు విడిచిపెట్టబడతారు. ఆయన వస్తున్నాడు, దొంగ వలే వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోతున్నాడు గ్రహించే శక్తి కోసం అడుగు. ప్రభువా, నేను విడిచిపెట్టకూడదు నాయనా. అయ్యా, నీ కనుసన్నులు, నీ ప్రేమలో మమ్మల్ని ఉంచండి, నీ బాహువులో మమ్మల్ని ఉంచండి, నీ రెక్కల కింద మమ్మల్ని ఉంచండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని ఉంచండి నాయన, నీ ప్రేమలో మమ్మల్ని ఉంచండి తండ్రి. నీ కల్వరి యాగము, ఆ గొప్ప ఫలమును మేము పొందుకొని పరిశుద్ధులు అవడానికి సహాయం చేయండి తండ్రి. నా కొరకే దెబ్బలు తిన్నావు నాయన, నా కొరకే నీ రక్తము చిందించావు ప్రభువా. నేను చేసిన పాపములే, అయినా తెలిసినా ఇంకా పాపంలో జీవిస్తున్నాను తండ్రి. తెలిసి కూడా తప్పులు చేస్తున్నాను తండ్రి. నా ఆలోచనల ద్వారా తప్పు చేస్తున్నానయ్యా, నా కన్నుల ద్వారా తప్పు చేస్తున్నాను తండ్రి, నా చెవుల ద్వారా తప్పు చేస్తున్నాను తండ్రి, నా నాలుక, నా మాట ద్వారా తప్పు చేస్తున్నాను ప్రభువా. క్షమించు నాయన, క్షమించు. ఇదిగో రాకడ రేపు అయితే, ఇంకో గంటలో అయితే నాయన ప్రభువా, నా బ్రతుకేమైపోయితో. ఇదిగో పరలోకపు తలుపులు మూయబడగానే అగాధపు తలుపులు తెరవబడతాయని హెచ్చరించావు తండ్రి. నీకు వందనాలు అయా ప్రభా. స్థితిలో మేము ఉండకూడదు, ఆ ప్రదేశంలో మేము ఉండకూడదు నాయన. అయా, మరణాన్ని వెతుకుతారు కానీ మరణము వాళ్ళ దగ్గర నుంచి పారిపోయిందని చెప్పావు, చావు వాళ్ళ దగ్గరికి రాదు అని చెప్పావు తండ్రి. అవును నాయన, అటువంటి బ్రతుకులు మాకొద్దు నాయన. దాని కొరకు నువ్వు మమ్మల్ని పిలవలేదు ప్రవ్వా, నీ ఉగ్రత కొరకు పిలవలేదు నాయన ప్రవ్వా. నీ పరలోక పట్టణం స్వతంత్రించుకోవడానికి పిలిచావు నాయన. నీకు వందనాలు అయా. నీతో ఉండడానికి మా కొరకు నివాసములు సిద్ధపరుస్తున్న దేవుడు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు తండ్రి. స్తోత్రం. మమ్మల్ని చూచే దేవుడివి, కాచే దేవుడివి, కనికరించే దేవుడివి, పోషించే దేవుడివి, కృప చూపించే దేవుడివి, ప్రేమించే దేవుడివి తండ్రి. నీకు వందనాలు తండ్రి. కనికరించండి నాయన, కనికరించండి. మా బ్రతుకులు మార్చిన దేవుడివి తండ్రి. గడ్డిపోచ వంటి మా బ్రతుకులను తండ్రి విలువ కలిగిన అమూల్యమైన పాత్రలుగా మమ్మల్ని చేకుంటున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా ప్రభువా తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి రుణము తీర్చుకుంటాము నాయన, ఏమిచ్చి అయా నీకు స్తుతులు అర్పిస్తాము తండ్రి. ఇగో విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువా నీ ఎదురుగా పెడుతున్నాం, మా హృదయాన్ని నీకు ఎదురుగా పెడుతున్నాం
పెడుతున్నాం, దోషకరమైన నా హృదయాన్ని నీ ఎదురుగా పెడుతున్నాము తండ్రి. అయ్యా క్షమించండి ప్రభువా, క్షమించండి. నా హృదయంలోకి రండి నాయన. ఇగో తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తీస్తారో వారితో వచ్చి నేను నివసిస్తానని చెప్పిన దేవుడు తండ్రి. ఇగో నాయన, నా హృదయపు తలుపులు తెరిచే ఉంచాను నాయన, నా హృదయపు తలుపులు తెరిచే ఉంచాను ప్రభువా. రండి నాయన, నాలోకి రండి, నాలోకి రండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా సంఘములో ఏ ఒక్క ఆత్మ కూడా అయ్యా విడవబడకూడదు నాయనా. అయ్యా నీవిచ్చిన పిలుపును అందుకొని ప్రతి ఒక్కరు సిద్ధపాటు అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. బలమైన నీ కార్యములు తండ్రి ప్రభువా మేము చవి చూడటానికి సహాయం చేయండి నాయన. ఈ లోకము వ్యర్థము, లోకము అంతమైపోయే రోజు దగ్గరలో ఉందని తెలియచెప్పావు తండ్రి. లోకాధిపతి అయిన సాతానుగాడి చేతిలో లోకం ఉందని, సంఘము మాత్రమే నీ చేతిలో ఉందని ప్రభువా నువ్వు సెలవిచ్చావు. సంఘము మధ్యలో సంచరించే దేవుడిగా నువ్వు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయా ప్రభు మమ్మల్ని క్షమించి నాయన, మా క్షమించండి అయా. మాలో నీకు వ్యతిరేకమైన అపరాధకరమైన కార్యములుంటే ప్రభువా నీ వాక్యము చేత ఉదక స్నానము చేయించి నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కనికరించమని ప్రార్థన చేస్తున్నాం, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ సంఘము నీ సంఘము నాయన, నీది ప్రభువా, నీ వధువు సంఘము నాయన, నీ పెళ్లి కుమార్తె ప్రభువా. సిద్ధపరచు ప్రభువా, సిద్ధపరచు. పరిశుద్ధాత్మదేవా సిద్ధపరచు నాయన ఆ సంఘాన్ని తండ్రి. అయ్యా బలహీనమైన వాళ్ళని బలపరచు ప్రభువా, శక్తి లేని వారిని శక్తిని తండ్రి. ఇంకా లోకం వైపు చూస్తున్న కనులు తిప్పి తండ్రి నీ వైపు చూడటానికి సహాయము చేయండి నాయన. నీ వాక్యపు శక్తితో ఉదక స్నానము చేయించండి తండ్రి. కనికరించండి ప్రభువా. నా సంఘంలో ఏ ఒక్క ఆత్మ కూడా విడవబడకూడదు నాయన ప్రభువా. కనికరించండి నా సంఘాన్ని, ఇంకా వర్ధిల్లింప చేయండి తండ్రి. నింపండి ప్రభువా. అయ్యా ఖాళీ లేకుండా ఈ సంఘాన్ని నింపండి నాయన. సరిహద్దులను విశాలము చేయండి ప్రభువా. నీకు వందనాలు. అనేక సంఘాలు ప్రభువా విస్తరించడానికి సహాయము చేయమని సంఘ కాపరిని ప్రభువా అయా నీ 7 ఆత్మలతో అభిషేకించండి ప్రభువా తండ్రి. అయా సంఘ కాపరి బలము నొందితే సంఘం బలము నొందుతుంది నాయన. సంఘ కాపరి ఆశ్రయించబడితే సంఘం ఆశ్రదించబడుతుంది తండ్రి. సంఘ కాపరి వర్ధిల్లితే సంఘము వర్ధిల్లుతుంది ప్రభువా. గొప్ప ఆశీర్వాదాలతో తండ్రి, ఆత్మ నడిపింపుతో సంఘ కాపరిని మీరు వర్ధిల్లింప చేసి తండ్రి అనేక మందికి, అనేక సంఘాలకి ప్రభువా అయా నీకు వెలుగును ప్రకాశించడానికి కృప చూపించి అయా సంఘములో ప్రతి ఒక్కరూ వెలిగించబడతానని కృప చూపించి అయా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను మేము స్వీకరించి అయా తలుపు తెరవబడి ఉందని సత్యాన్ని గ్రహించి నాయన అయా నిన్ను దర్శించి నీ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము మాకు అందరికీ దయచేయమని ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావములు మీ నామానికి చెల్లునుగాక అందిస్తూ మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు.